పచ్చి బాలింతను పట్టించుకొని 102 సిబ్బంది ఎండలో పసిగుడ్డుతో 4 గంటలు ఎదురుచూపు. అయ్యో, ఏమన్నా అయ్యుంటే ఆ పాపకి పాపం. సుందరగిరి గ్రామానికి చెందిన యనగందుల రవళి గత 10 రోజుల క్రితం జిల్లా ప్రధాన మాతా శిశు హాస్పిటల్లో 12 బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం హాస్పిటల్ డిశ్చార్జ్ అయింది. ఆ విషయాన్ని సదరు మాతా శిశు చిగురు మామిడి వారికి అందించింది. 102 వాహనంలో తమ గ్రామమైన సుందరగిరిలో తమ ఇంటి వద్దకు చేర్చాలని సంబంధిత 102 సిబ్బందికి సమాచారం అందించిన వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎండలో పచ్చి బాలింతని బిడ్డతో సహా హాస్పిటల్ మెట్లపై ఎదురు చూసేలా చేసి డబ్బులు ఇస్తేనే ఇంటి దగ్గర దింపుతామని కర్కశంగా మాట్లాడారు. బాధితురాలి భర్త సాగర్ ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుంటే వాహనంలో ఎక్కించుకుని వెళ్ళారని హాస్పిటల్కి వచ్చి మరీ వాళ్ళు చూస్తుండగానే వాహనాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇలా వాహన సిబ్బంది వ్యవహరించిన విధానం పైన బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. చేసేదేమి లేక 102 సిబ్బంది వ్యవహరించిన తీరు మానవత్వాన్ని మరిచి ప్రవర్తించిన విధానం అందరి మనసును కలిచివేస్తుంది. ఏది ఏమైనా మండల శిశు సంక్షేమ శాఖ ఇలాంటి పనులు పునరావృతం కాకుండా చూడాలని బాధితురాలు భర్త ఆరోపించారు. ఎంత పనికిమాలిన అంటే అండి వీళ్ళు. ఆ పాపకి ఏమన్నా జరిగి ఉంటే పసిగుడ్డుకి తీసుకొచ్చేవాళ్ళు వీళ్ళు. మీకు ఇచ్చే ముష్టి డబ్బులకి, మీరు తీసుకునే ముష్టి డబ్బుల కోసం ఆ పిల్లకి ఏమన్నా అయి ఉంటే. అన్ని చోట్ల ఇంతే ఉంది, ఇక్కడే కాదు ప్రతి చోట మనం అలవాటు పడిపోయాం అంతే. ఒకప్పుడు ఫస్ట్లో ఏదో భారతీయుడు సినిమా అప్పుడు లంచం అనేది పెద్ద టాపిక్. తర్వాత భారతీయుడు 2 వచ్చినప్పుడు అసలు ఆ సినిమా ఆడలా. ఎందుకంటే లంచం అలవాటు అయిపోయింది, మనకు కామన్ అయిపోయింది లంచం. లంచం లేకుండా ఏదైనా పని జరిగితే ఆశ్చర్యం, కానీ లంచం ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా అలవాటు పడిపోయారు అందరూ, ఎవరు మార్చలేరు కూడా దాన్ని.